హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. టుడే టాపిక్స్ ఏంటంటే 3 యాక్టివిటీస్ తీసుకొచ్చానండి మా ముందుకి. ఒకటేమో షేప్స్, సెకండ్ ఏమో స్టార్స్ యాక్టివిటీ, థర్డ్ వన్ వచ్చేది టైర్ని పుల్ చేయడం. ఈ 3 యాక్టివిటీస్ ఒక్కొక్క దాని వల్ల ఒక యూజ్ ఉంటుందండి. ఫస్ట్ షేప్స్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ చూద్దాము. దీంట్లో మనం కలర్స్ చెప్పచ్చు, షేప్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేసవచ్చు. అంతేకాకుండా అసలు ఏ షేపు తను ఐడెంటిఫై చేసి డివైడ్ చేసి దాంట్లో ఇది సర్కిల్ పొజిషన్లో పెట్టగలుగుతున్నాడో కూడా మనం దీని ద్వారా చేయవచ్చండి. ఈ యాక్టివిటీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కౌంటింగ్, నెంబర్ కౌంటింగ్, కలర్ ఐడెంటిఫికేషన్, షేప్స్ ఐడెంటిఫికేషన్ అవుతాయి. అవి వాటిని ఆ పొజిషన్లో ఎలా పెట్టాలి అనేది కూడా తనకు తెలుస్తుంది. సర్కిల్ అంటే సర్కిల్ పొజిషన్లో పెట్టడం, ట్రయాంగిల్, స్క్వైర్, రెక్టాంగిల్, పెంటాగాన్, హెక్టాగాన్, ఇలా 5 షేప్స్ ఉంటాయండి. ఇది మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేంట్లో అయినా ఉన్నా దొరుకుతుంది. ఇది యాక్టివిటీ కూడా చాలా యూజ్ ఉంటుంది. షేప్స్ ఐడెంటిఫై చేయొచ్చు, పొజిషన్ కరెక్ట్గా పెట్టడం, దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి పిల్లలకి. ఇది ఫస్ట్ యాక్టివిటీ. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ ఒకటి టైర్ లాగడం అండి. టైర్ లాగడం వల్ల వాళ్ళకి హ్యాండ్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా హ్యాండ్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ అంతేకాకుండా వాళ్ళకి ఎంత పుల్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఒక కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడం, ఎనర్జీ అనేది కూడా వాళ్ళకి తగ్గడం. ఇలాంటి కిడ్స్లో ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఈ ఎనర్జీని ఎక్కువ తగ్గిస్తే మనం బెస్ట్ కాబట్టి, సో ఎనర్జీ వాళ్ళకి తగ్గించడం వల్ల ఈ యాక్టివిటీ వల్ల హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ రావడం, ఫ్లాపింగ్ రిడక్షను, అన్నీ రిడక్షన్ అవుతాయి. సో ఇది సెకండ్ యాక్టివిటీ అండి. ఇది థర్డ్ యాక్టివిటీ అండి. ఆ స్ట్రాస్, కలర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్గా హోల్స్లో పెట్టగలిగితే కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ కలర్ ఐడెంటిఫికేషన్ చెప్పచ్చు. సిట్టింగ్ టాలరెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బ్రెయిన్కి కూడా వాళ్ళకి మనం ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తున్నట్టు, అంటే వాళ్ళ బ్రెయిన్ కూడా ఆలోచన శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నట్లు. సో ఈ 3 యాక్టివిటీస్ ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. వీటి వల్ల మీకు ఏమైనా యూజ్ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీకు వీడియో ఉపయోగపడుతుందా లేదా అనేది. నేను ఇంకా ఏమైనా మీకు సంబంధించిన ఏమైనా కావాలంటే నేను కూడా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.